సామెతలు చాప్టర్ 1 వర్స్ 7. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము. దేనికి? యెహోవాకి భయభక్తులు కలిగి ఉండుట దేనికి మూలము? తెలివికి మూలము. నెక్స్ట్. నా కుమారుడా, అయ్యా నా బిడ్డ, నా కొడుక, నీ తండ్రి ఉపదేశము. ఎవరు ఉపదేశము? నీ తండ్రి ఉపదేశము. నీ ఆత్మీయ తండ్రి ఉపదేశము ఆలకింపుము. తర్వాత నీ తల్లి చెప్పు బోధను. నీ తల్లి చెప్పే బోధను త్రోసివేయకుము, పడేయకు. ఏ మమ్మీ నువ్వు ఊకే, నీకు పని పట్టలేదు, ఊకే కదా చెప్తారా మమ్మీ, చల్ నడు పో. త్రోసివేయకు. మీ మమ్మీ డాడీ ఏం చెప్తారో, ఇక్కడ ఉన్నన్ని రోజులు నీ ఆత్మీయ తల్లి నీ ఆత్మీయ తండ్రి ఏం చెప్తున్నారో దాన్ని త్రోసివేయకు. నెక్స్ట్ చదువు. అవి నీ తలకు సొగసైన మాలికయు నీ కంఠమునకు హారములు యుండును. ఏంది? హారములు అంట. బ్యూటిఫుల్ చైన్స్ లాగా మారిపోతుందంట నీ జీవితం. నెక్స్ట్. నా కుమారుడా, నా కుమార్తె, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఏం చేస్తారు? అజా అంటారు. ఏం కాదు, ఎవరు చూస్తలేరు. నేను ఉన్నా కదా, నిన్ను సేవ్ చేస్తాను, నేను ఇన్ని పేరు రాకుండా చూసుకుంటా, నేనున్నలే, ఎవరు చూస్తారా ఇక్కడ, ఎవరు లేడు కదా, చీకటి ఉంది కదా, వచ్చేసేయి. ప్రేరేపిస్తారు, ఎంకరేజ్ చేస్తారు. పాపులు ప్రేరేపిస్తూ నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోకు నువ్వు. వాళ్ళు ప్రేరేపిస్తే చెడ్డ పనులు ప్రోత్సహించి మిమ్మల్ని చెడ్డయి చేద్దాము, ఇట్లా చేద్దాం, అట్లా చేస్తామంటే అది ఎడిగిపోతుంది. ఆ త్రొవ్వ, ఆ తప్పు ఉపదేశము పాతాళములకు పోతుందంట. నరకంలకు, పాతాళం అంటే నరకంనకు నిన్ను తీసుకొని పోతుందంట. దాని అట్లా సొంటోళ్ళను నువ్వు చేరకు, నువ్వు వాళ్ళ ఫ్రెండ్షిప్ చెయ్యకు. ఇంటికి పోయినప్పుడు నిన్నందరూ పిలుస్తారు, ఆ త్రోవలా నువ్వు నడవకు. నెక్స్ట్. నీవు మాతో పాలివాడవై ఉండుము, మనకందరికిని సంచి ఒక్కటే ఉండును అని వారు నీతో చెప్పుదురు. మనం అందరం కలిసి పిక్నిక్ పోదాం, అందరం కలిసి షేరింగ్ చేసుకుందాం, పాట్లకు లంచ్ తెచ్చుకుందాం, అంతా కలిసి మొత్తం ఒకటే సంచిలా వేసుకుందాం, కాంట్రిబ్యూషన్ వేసుకొని కలెక్ట్ చేసుకొని మనమంతా ఐమాక్స్ థియేటర్లో పోయి, అర్థమైందా? ప్లానింగ్, చెడ్డ ప్లానింగ్. నెక్స్ట్. నా కుమారుడా, నీవు వారి మార్గమున పోకుము, వారి త్రోవలయందు నడవకుండా నీ పాదము వెనుకకు తీసుకొనుము. పోకు, వెనకకెళ్ళిపో, నీ పాదం రిటర్న్ పో, ముంగడపోకు వాళ్ళతోని, వెనకకెళ్ళిపో. ఆ పాదమును ముంగడపోతే ముంగట పాతాళం ఉన్నది, నరకం ఉన్నది. మంచిగా కనిపిస్తుంది. ఇంటర్మీడియట్లో నా ఫ్రెండ్స్ గండిపేట్, నువ్వు రాకపోతే చల్ ఎత్తుకపోయారు, నన్ను తీసుకుపోయినరు, ఫుల్ సిగరెట్లు తాగుతారు. ఇగో తాగు నన్ను ఫోర్స్ చేస్తే మీ సిగరెట్ అంతా తీసి గండిపేటలో వాడేస్తా బిడ్డ అన్న. పోయిర్రు, ఆడిపోయి దుకాణం పోయి బీర్ బాటిల్ తెచ్చుకోరు. తాగు, మంచిగా ఉంటుంది. నీ బీర్ బాటిల్ వాడేస్తా. అరే వద్దురా, నిజంగానే మెంటల్ కూడా రాడు, పాడేస్తాడు నిజంగానే, మన బీర్ బాటిల్ పోతుంది అని. కానీ నేనేం చేసిన, దూరం వెనకకెళ్ళిపోయినా, వార్నింగ్ ఇచ్చిన వాళ్ళకి. నన్ను నా దగ్గరకు వచ్చి విఫ్ ఊదిర్రు, నన్ను మోసం చేసి ఇక్కడ తెచ్చిర్రు. మంచిగా మనం ఫ్రీ పాస్ ఉందని చెప్పి వచ్చినాము, హాలిడే ఉండే, సగం రోజు ఉండే, ఇంటికి పోయే బదులు ఇట్లా తిరిగినాం. ఇటు తెచ్చేసి మీరు ఇట్లా చేస్తారా అని వెళ్ళిపోయినా. నెక్స్ట్. వారి పాదములు పరుగుతుందంట. కీడు చేయనికి రన్నింగ్ రేస్ చేస్తుందంట. ఫస్ట్ చేస్తారంట కీడు చేయనికి దుష్టులు. నరహత్య చేయుటకై వారు త్వరపడుచుందురు. ఏమైంది మొన్న స్టేడియంలో? వాళ్ళే మూర్ఖులు దొరికిరు, పోలీసు నుంచి పారిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళని పట్టుకొని బొక్కలేయాలని కూర్చున్నారు వాళ్ళ కోసం.
వాళ్ళు ఏం చేసిర్రు? మూర్ఖుల్లాగా పరిగెత్తిర్రు, మూర్ఖ పని చేయనీకే పరిగెత్తి ఇప్పుడు ఏమైపోయింది? పోలీస్ చేతిలో పడ్డారు. పోలీస్ కేసు బుక్ అయింది. మూర్ఖులు ఎక్కడెండ్ అవుతారు? పాతాళము, పోలీస్ స్టేషను, యాక్సిడెంట్లు, దొంగతనాలు, కొట్లాటలు ఉరుకుతారనమాట చేద్దామని. ఇప్పుడు ఏమైపోయింది? పోలీసు వాళ్ళు వేసేస్తాం లోపల, ఏడవండి నువ్వు రాయిడికి రాకపోతే వేసేస్తాం లోపల. ఎంత మంచి ప్రోగ్రామ్ అయింది ఎల్బీ స్టేడియంలో. లాస్ట్లో సైతాన్ అనికి కాలేవానికి దేవుడు మనుషులను వాడకుండా, ప్రవక్తను వాడకుండా, నన్ను వాడకుండా, అదే సైతాను వేరే వాళ్ళని వాడుకొని అల్లరి చేసిర్రు. అక్కడ పోలీసులు గల్లా పట్టుకొని కొట్టిరు. మూర్ఖులు ఫాస్ట్గా ఆలోచన చేయరన్నమాట. వాళ్ళ త్రొవ్వలు, వాళ్ళ కాళ్ళు పాతాళంలోకి పోతాయి. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. ఏం చేస్తుందట జ్ఞానం? అరే ఫూల్, పిచ్చోడా రారా, నేను నేర్పిస్తా నీకు, రారా అని జ్ఞానము లో ఆజా మేరా బేటా ఆజా అని కేకలు వేస్తుందంట. మళ్ళీ చదువు. జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది. రేయ్ ఆరా కేకలు వేస్తుంది. సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది. జ్ఞానము పలుకుతుందంట. అరే నువ్వు మెంటలోని రా, నీకు బుద్ధి లేదురా, రారా ప్లీజ్ రా, అట్లా చెయ్యకురా, నీకు ఇంత మంచి జ్ఞానం ఇచ్చిన, రారా నేర్పిస్తారా, రా తొందరగా రారా. అయ్యో కేకలు వీధులల్లా, సంతలల్లా కేకలు వేస్తుందంట. నెక్స్ట్ చదువు. గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది. పూరద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది. ఎక్కడ? గల్లీలా, రోడ్లా, పూరా, ఇక్కడ అక్కడ ప్రతి దగ్గర జ్ఞానము రా అని పిలుస్తుందట. ఏం చేస్తుంది? ఆజా ఆజా పిలుస్తూ ఉంది. రా నీకు నేర్పిస్తా, జ్ఞానం నేర్పిస్తా, రా అని అంటుంది. నువ్వు ఎక్కడ పోతే కూడా అక్కడ రా నీ ఎంబడి తిరుగుతుంది జ్ఞానం. జ్ఞానం అంటే ఎవరు? నీ వెనక పరిశుద్ధాత్మ, రావే నువ్వు అట్లా పోకు అని పిలుస్తుంది పరిశుద్ధాత్మ. నీ ఎంబడబడి వద్దు అని పరిశుద్ధాత్మ నీ ఎంబడొస్తుంది గట్టిగా కీకలు, వద్దురా పాతాళం 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 వద్దురా అని కేకలు పెడుతుందంట. నువ్వు ఎక్కడ పోతే అక్కడ యూట్యూబ్ ఓపెన్ కాగానే వద్దురా రై వద్దు కేకలు పెడుతుందంట పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకు? అది మెల్లమెల్లగా గోతిల పడ్డవంటే ఆ గోతిలకి వెళ్ళి రానికి ఎంత కష్టమైతే తెలుసా? ఒక్క ఫోటో నువ్వు అడ్డమైన ఫోటో చూసినావంటే లైఫ్ లాంగ్ నిన్ను అది వెంబడిస్తుంది. దాన్ని డిలీట్ చేయలేవు కంప్యూటర్ లెక్క. అందుకే జ్ఞానం, పరిశుద్ధాత్మ వద్దు, అది వద్దు కేకలేస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్త. సాతాను అట్లా పట్టేస్తాడు. ఎట్లనగా జ్ఞానము లేని వారలారా, మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. అపహాసకులారా, మీరెన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందించురు. బుద్ధిహీనులారా, మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహించుకొందురు. బుద్ధి లేని వారులారా, ఎన్నాళ్ళు అంటే మీరు లాఫ్ చేసి నవ్వుతున్నారంట. పరిశుద్ధాత్మ అంట, బైబిల్ అంట, ప్రార్థన. ఎన్నాళ్ళు మీరు ఇట్లా నన్ను త్రోసేస్తారు, ఎన్నాళ్ళు నన్ను వదిలేస్తారు, ఎన్నాళ్ళు మీరు నేను వద్దు పరిశుద్ధాత్మ వద్దు అని ఎన్నాళ్ళు మీరు అపహిస్తారు, గేలి చేస్తారు, నవ్వుతారు, మూర్ఖులు అది చేస్తారు అని అంటుంది. నా గద్దింపు విని నేను మిమ్మల్ని గద్దిస్తున్నా, జాగ్రత్తగా నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. నా ఆత్మను నీ మీద కుమ్మరించుదను. ఆలకించండి. నా ఉపదేశమును మీకు తెలిపేదను. నేను పిలువగా మీరు వినకపోతిరి,
నేను చేయి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోయింది. రా 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 అని పిలిచినప్పుడు, అరే నీ చెయ్యిరా 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 అని ఎన్నిసార్లు నేను చెప్పిన బోధ నేను ఎన్నిసార్లు అబ్బా నీకు ఎన్నిసార్లు చెప్పిన నేను. ఏమియు మీరు మీరు వినకుండా త్రోసివేసి తిరిగి ఎన్ని ఛాన్సులు ఇస్తే చల్ అన్నే మా క్యా కర్తే అని చెప్పి త్రోసేసి, నేను గద్దింపగా నేను ఎంత కోపమేమో చెప్పిన మీకు లోబడకపోతిరి. మీరు లోబడలే. కొట్టినా తిట్టినా పనిష్మెంట్ ఇచ్చినా అన్నం పెట్టలే, కారం పెట్టినా అన్ని పెడితే కూడా మీరు వినలే. కాబట్టి మీకు అపాయము నీకు ఎప్పుడైతే నువ్వు పడతావు కదా, అపాయం వచ్చినప్పుడు కలుగునప్పుడు అప్పుడు నేను నవ్వేదను చెప్తే వినలే కదా. చలో అందరు నిన్ను చూసి అందరు వెక్కిరిస్తారు నిన్ను చూసి. వాడు చూడరా, వాడి లైఫ్ ఎట్లా అయిపోయింది చూడరా, వాడు ఎట్లా పిచ్చోళ్ళలాగా తిరుగుతున్నాడు చూడరా. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, తుఫాన్ లెక్క వస్తుందంట మీ జీవితం మీద. దేవుని మాటలు వినకపోతే తుఫాన్ వస్తే ఆగుతావా? కొట్టుకొని వెళ్ళిపోతావు, ఎగిరిపోతావు, గాలికి ఎగిరిపోతావు. అంత పెద్ద 150-200 స్పీడ్ గాలి వస్తుంది. సుడిగాలి వచ్చునట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు కష్టమును. సుడిగాలి చెప్పొస్తుందా? సుట్టుమని వచ్చేస్తుంది, అని లేపకపోయి ఎత్తేస్తుంది అటు పోయి. మీకు కష్టమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యము చేసేదను. అప్పుడు వారు నన్ను గూర్చి మొర్ర పెట్టెదరు గాని నేను అయ్యా హెల్ప్ హెల్ప్ హెల్ప్, అయ్యో అన్నా ప్రేయర్ చేయన్నా, ప్రేయర్ చేయన్నా, అక్క ప్రేయర్ చేయవా అక్క అడిగినప్పుడు చాలా లేట్ అయిపోయింది. నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును. ఎందుకు? నీకు టైంకి వచ్చి హెల్ప్ చేసినప్పుడు నువ్వు రాలే. అంత చేతులంతా కాలిపోయిన తర్వాత మంటలేస్తుంది చేతులు కాలుతున్నాను, ఆకులు పట్టుకుంటే ఏమవుతుంది? ఆల్రెడీ చేతులు కాలిపోయినాయి లేవా? ఆకులు కాలిపోయినా పట్టుకుంటే ఆల్రెడీ కాలిపోయినాయి చేతులు. నన్ను శ్రద్ధగా వెదకెదరు గాని వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమాయను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయెను. యెహోవాకి ఇష్టం వచ్చింది చేయలే. యేసు ప్రభుకి ఇష్టం లేనిది వాళ్ళు చేసిండ్రు. నా ఆలోచన విననొల్లకపోయిరి. నేను మీకు ఆలోచన చెప్పింది వినలే మీరు. నా గద్దింపును నేను చెప్పిన కోపం చేసిన ఆయన వినలే మీరు. వారు కేవలము తృణీకరించిరి. నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును. సురక్షితముగా నీ ఆత్మీయ తల్లి, నీ ఆత్మీయ తండ్రి ఉపదేశము వింటే ఏముంటారు? సురక్షితము, సేఫ్టీ, ప్రొటెక్షన్, ద ఫైర్, ఫెన్సింగ్, ఎలక్ట్రిక్ ఫెన్స్ మీకు రౌండ్గా సురక్షితంగా ఉంటారు. ఉపదేశము మీకు వినిపిస్తుంది. చాలా జాగ్రత్తగా మనము ఉపదేశము, జ్ఞానము, ఇన్స్ట్రక్షన్, ప్రత్యక్షత కోసము వేచి ఉండి వివేకముగా, షార్ప్గా, ఫాస్ట్గా దేవుడు చెప్పిన అన్నీ వినాలా. ఆ విజ్డమ్ ఇట్లా వచ్చిందనుకో, ఇక నువ్వు జిందగీలా ఎంత పవర్ఫుల్ అయిపోతావు అంటే అంత పవర్ఫుల్ అయిపోతావు. నీ లెక్క ఎవ్వడు ఉండడు, దొరకడు, అందరు నీ దగ్గరికి వస్తారు. కొంచెం చెప్పవా, నీ దగ్గర మస్తు విజ్డమ్ ఉన్నది, నీ దగ్గర నువ్వు మాట్లాడితే అసలు ఎక్కడికి వచ్చింది నీకు అంత విజ్డమ్? ఎక్కడికి వచ్చింది? ఇక్కడికి వచ్చింది. వాళ్ళకి తెలియదు లోకంలో. నువ్వు కాలేజ్ పోతే తెలియదు, పక్కింటి వాళ్ళకి తెలియదు. అరే
ఇంత మంచి పాటలు అసలు సినిమాలో కూడా దొరికాయి, ఇంత మంచి, నువ్వు ఎట్లా వాడుతున్నావు ఈ పాటలు అని షాక్ అయిపోవాలా. కూర్చొని ప్రభువా తండ్రి నీ పరిశుద్ధాత్మ అగ్ని రావును గాక ప్రభువా అనగానే వాళ్ళు భయపడి, అమ్మో ఇదేంద్రా, ఏమో ఇక్కడ నేర్చుకున్నవి ఇక్కడ భయం అయిపోతుంది ఇట్లా వాళ్ళకి, ఇట్లా ఇట్లా ఇట్లా. ఎందుకంటే వాళ్ళలో సైతాన్ ఉంటుంది కదా, వాళ్ళకు ఆ భయం పుట్టేస్తుంది. రే క్రంబో హోరి బ్రహాస లేబ్రా పరిశుద్ధాత్మ అనగానే పెద్ద పెద్దలు భయపడిపోతారు. అమ్మో ఏంద్రాపై ఈ చెమటలు గారిపోతుంటాయి ఇట్లా. ఎందుకు? ఉపదేశము జ్ఞానమును నువ్వు తిరస్కరించలే, నువ్వు విన్నావు, వేచి ఉన్నావు. సార్ ఎప్పుడు వస్తాడో, సార్ ఎప్పుడు వస్తాడా, వినాలా వినాలా, వాక్యం వినాలా, వాక్యం చదవాలా, పాటలు నేర్చుకోవాలా అనే ఆ తపన, ఆ ఆశ ఉన్నప్పుడు నువ్వు వైజ్ అయిపోతావు. అందరు నీ దగ్గరికి వస్తారు, అందరు వచ్చి కౌన్సిల్ అడుగుతారు, నాకు అర్థమైతే లేదే, ఏం చేయాలో నాకు అర్థమైతే లేదు, కొంచెం చెప్పవా అని నీ దగ్గర కూరుకొస్తారు. హల్లెలూయా.